ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు చేరటంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. విజయనగరం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాల ప్రభావంతో పలు వాగులు వంకలైతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే గనక ఇప్పటికే అల్పపీడన ప్రభావం అలాగే తీవ్ర వాయుగుండంగా ఏర్పడింది. తీవ్ర వాయుగుండంగా ఏర్పడిన తర్వాత తీరం కూడా దాటినప్పటికీ కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలకు ఇప్పటికే చాలా వరకు చెట్లు కావచ్చు, అలాగే విద్యుత్ స్తంభాలు కావచ్చు పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రము ఏదైతే ఈ నష్టం జరిగిందో ప్రస్తుతం వాటికి పునరుద్ధరించే పరిస్థితి అయితే నెలకొనుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పలు వాగులు వంకలు అయితే ఉధృతంగా ప్రవహిస్తాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక గజపతినగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన చంపావతి నదికి అయితే ఈ ఎగువ కురుస్తున్న వర్షాలకైతే ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి లింక్ గా ఉన్నటువంటి 7 గ్రామాలు దాదాపు 8 గ్రామాల వరకు రాకపోకలు అయితే నిలిచాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న కురిసిన వర్షాలకి ఈ పంటలు కావచ్చు, ఇంకా ఇతర సంబంధించినటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు. అసలు చెప్పండి, ఈ వర్షాలు కురవడంతో ఎటువంటి నష్టపరిహారం పంటలు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఎటువంటి నష్టం సంభవించిందని అనుకుంటున్నారు ఏంటి సార్? ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం వల్ల పత్తి చేలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు పువ్వు పింజు కాయతో ఉన్నాయి పత్తులు. మామిడి టేకు కూడా చాలా మట్టుగా తీరం దాటే ముందు గాలి ప్రభావం వల్ల చెట్లు కూడా విరిగాయి. రెండోది ఏంటంటే ఆంధ్ర డాము చంపావతి నది నీరు వల్ల, పైన గొర్రెల డాము తాలూకు నీళ్ళ వల్ల కొన్ని వర్షాలు ముంపుకు కూడా గురయ్యాయి సార్. దానివల్ల రైతులు కొంచెం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి దయచేసి ప్రభుత్వం వాళ్ళు కూడా ఆదుకొని దయచేసి వాళ్ళకి ఏవైనా నష్టపరిహారాలు ఏమైనా ఇప్పిస్తారని మేము కోరుచున్నాం సార్ అనమాట. మరోవైపు విద్యుత్ స్తంభాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు నేల కొరిగిపోయాయి కదా. ఇప్పటికీ ప్రజెంట్ కొన్ని గ్రామాలకి రాకపోకల అంతరాయం కలిగింది, విద్యుత్ కూడా అంతరాయం కలిగింది. ఇప్పటికీ పునరుద్ధరణ చర్యలు ఏమైనా చేస్తున్నారా అంటే ఇంకా అంధకారంలోనే కొన్ని గ్రామాలు ఉన్నాయంటున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటి? చర్యలు అయితే ప్రారంభించారు సార్. అయితే కొద్దిగా వేగంగా చేయాలన్నమాట. మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు కూడా కరెంట్ లేదు. మా గ్రామానికి అయితే కరెంట్ లేకపోవడం వల్ల తాగడానికి కూడా 2 రోజుల నుంచి నీరు అందడం లేదండి. అదేవిధంగా స్తంభాలు కూలిపోయి, పిల్లలు వెళ్ళేటటువంటి తావులో కూడా ఒక 2-3 స్తంభాలు కూలిపోయి ఉన్నాయండి. అది ఇప్పటికీ కూడా అదే రకంగా ఉన్నాయి. త్వరితంగా తీసుకున్నట్లయితే ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది. దయచేసి అధికారులందరూ కూడా త్వరితంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. అయితే ఒరిస్సా సమీపంలో ఉన్నటువంటి గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం అయితే తీరం దాటినప్పటికీ కూడా ఇంకా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంకా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద మరోవైపు ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలకు, కుండపోత వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే నాగావళి నది అయితే ప్రధానంగా అక్కడ ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆ నాగావళి నదికి ఇప్పటికే 40,000 క్యూసెక్ల వాటర్ అయితే ఇన్ఫ్లో అవుతుంది. ప్రజెంట్ ఆ 5 గేట్ల ద్వారా 30,000 క్యూసెక్ల నీటిని దిగువకు మళ్లించడంతో ఆ నాగావళి పరివాహక ప్రాంతాల గ్రామాలకి వరద నీరు అయితే పోటెత్తింది. మరోవైపు ఏదైతే ఈ నాగావళికి సంబంధించినటువంటి కొమరాడ మండలం కల్లికోట వద్ద ఆ గ్రామాలకి వాటర్ అయితే తాకిడి ఎక్కువ అవడంతో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు కురపాం మండలం ఉదయపురం గ్రామానికి చెందినటువంటి గోడకూలి ఈ వర్షానికి గోడకూలి ఒక వ్యక్తి కూడా చనిపోవడం, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవడం, మొత్తం మీద ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో పలు వాగులు వంకలైతే పూర్తి స్థాయిలో పొంగు పొర్లుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గ్రామాలకి రాకపోకల అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ విద్యుత్ స్తంభాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు నేల కొరగడంతో ఆ విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో ప్రస్తుతం ఆ విద్యుత్తును పునరుద్ధరించే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. మరోవైపు గ్రామాలకు మంచినీటి తాగునీటి లేకపోవడం, మరోవైపు ఆ తాగునీటి కోసం వాటర్ ట్యాంకుల ద్వారా ప్రత్యేకంగా ఆ గ్రామస్తులకు నీరు అందించడం వంటి చర్యలు జిల్లా యంత్రాంగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తీవ్ర వాయుగుండం ఆ తీరం దాటినప్పటికీ కూడా ఇంకా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే మాత్రము ఏదైతే ఈ విద్యుత్ కావచ్చు, ఇతర ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను తీసుకెళ్లేందుకైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం విద్యుత్
విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలగడంతో విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొన్ని గ్రామాలకు ఇంకా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా వరకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వర్షాలు పడుతాయని ఇంకా సమాచారం ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయితే అయిందని చెప్పాలి. ఇది ఇక్కడ